మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. మాతా, పిత, గురు, దైవం. దేవుడికి ముందు ఉండేది అమ్మ, నాన్న, మనకు చదువు నేర్పించే మన గురువులు. ఇలాంటి గొప్ప స్థాయిలో దేవుడు కూడా పై స్థాయిలో ఉంచిన గురువుగా ఉంటున్న వాళ్ళకి, గురువుగా అవ్వాలని అనుకుంటున్న వాళ్ళు, గురువుగా అయిపోయిన వాళ్ళు, పరీక్ష రాసి గురువుగా అయిన వాళ్ళు, వీళ్ళందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి. అతి ఉన్నతమైన స్టూడెంట్స్ని తయారు చేసే మనందరము దేవుడి దృష్టిలో చాలా గొప్ప స్థానం పొందినోళ్ళం మనము. సో ఇలాంటి టీచర్స్ని, అంటే సొసైటీకి మంచి ఆదర్శవంత స్టూడెంట్స్ని తయారు చేసే ప్రాసెస్లో ఉన్న మనమందరం దేవుడిచ్చిన గొప్ప వరం అండి. సో మన అందరికీ, నాతో సహా మీ అందరికీ, టీచర్స్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి, టీచర్స్గా ఉన్న వాళ్ళకి, అండ్ దెన్ ఫ్యూచర్లో టీచర్స్ అయ్యే వాళ్ళ అందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి. ఓకే, సో ఈ మన సిరీస్లో, అంటే ఏపీ టెట్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ గ్రామర్ సిరీస్లో ఈరోజు మన వీడియో 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ గ్రామర్ మీద నేను డిస్కస్ చేయనున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు, ఇంగ్లీష్ గ్రామర్ టెక్స్ట్ బుక్ అనేది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉండేది అతి ముఖ్యమైన, చాలా డీటెయిల్డ్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డోంట్ వరీ ఫ్రెండ్స్, నేను ఏమాత్రం ఏది వదలట్లేదు. సో కంప్లీట్గా మీ టెట్ ప్యాటర్న్లోని సిలబస్లో ఉన్నదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఏమాత్రం సందేహం లేదు. ఇది అయిన తర్వాత టెస్ట్ సిరీస్ చేస్తాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా చాలా తొందరగానే చేస్తాను మీకు. కానీ కొంచెం ఆ ప్రొఫెషన్ వల్ల కొంచెం డిలే అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ మీకు అతి త్వరలో మీకు అన్నీ కంప్లీట్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే, మర్చిపోకుండా నా వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే మీలాంటి చాలామందికి యూట్యూబ్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి. రండి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఏపీ ఇంగ్లీష్ గ్రామర్ టెక్స్ట్ బుక్ బేస్డ్ టాపిక్స్లో 7th క్లాస్ ఫ్రెండ్స్. ఫస్ట్ లెసన్ చూడండి, 7th క్లాస్ లెసన్ 1, 3 క్వశ్చన్స్ అండి. 3 క్వశ్చన్స్ అనే చాప్టర్ మీద మనము ఉన్న గ్రామర్ అనేది వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అని ఉంటుందండి. దాని కింద ఉన్న గ్రామర్ అన్నిటినీ మనం డిస్కస్ చేయనున్నాము. చూడండి, ఫస్ట్ వన్, మ్యాచ్ ఐటమ్స్ ఇన్ లిస్ట్ ఏ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ లిస్ట్ బి. అంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారండి, దీనికి ఇక్కడ మీనింగ్స్ ఇచ్చారు, ఇది కరెక్ట్ మీనింగ్ మ్యాచ్ చేయమని అంటున్నారు ఫ్రెండ్స్. మనకి wounded అంటే గాయపడడం, ఏది ఉంది ఇక్కడ? గాయపడడం, స్మాల్ ప్యాచెస్ ఆఫ్ గ్రౌండ్, సివియర్లీ ఇంజ్యూర్డ్ అంటే గాయపడడం, ఇది ఫస్ట్ వన్. అవోక్ అంటే మేలుకోవడం, నిద్రలోంచి మేలుకోవడం, అంటే మనకి ఇది వస్తుంది కదా ఫ్రెండ్స్, గాట్ అప్ ఫ్రమ్ స్లీప్. నెక్స్ట్ ఫర్గివ్ అంటే మన్నించడం, క్షమించడం. పార్డన్, ఇది వస్తుంది, పార్డన్ అంటే క్షమించడం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫెయిత్ఫుల్ అంటే చాలా విశ్వాసంగా ఉండడం. లాయల్ అంటేనే విశ్వాసంగా ఉండడం అని మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. పిటీ జాలి పడడం, ఫీల్ సారీ ఫార్ అనేది పిటీ జాలి పడడం కింద వస్తుంది ఫ్రెండ్స్. బెడ్స్ అంటే చిన్న చిన్న చెట్లు చక్క గ్రౌండ్ మీద అన్నీ ఒకటే హైట్లో ఉన్న అరేంజ్ చేసిన ప్లాంట్స్ని బెడ్స్ అంటారు. స్మాల్ ప్యాచెస్ ఆఫ్ గ్రౌండ్ ఫార్ ప్లాంట్స్. లాస్ట్ వన్, రిటర్న్ అంటే మళ్ళీ తిప్పి రావడం, లేకపోతే తిప్పి ఇవ్వడమో రావడమో, ఏదైనా వెనక్కి తిప్పి. సో గివ్ బ్యాక్. మన ఆన్సర్స్ అన్నీ చెక్ చేసుకుందాం చూడండి. 1 D, 2 A, 3 E కరెక్టే ఫ్రెండ్స్, 4 F, 5 G, 6 C, 7 B.
నెక్స్ట్ ఫ్రెండ్స్, అదే లెసన్లో సెకండ్ వన్ అండి. ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ 2 blanks. ప్రతి ఒక్క సెంటెన్స్లోనూ 2 blanks ఇచ్చాడంట, 2 డాష్ ఇచ్చాడు. మనని ఆ డాష్లో కరెక్ట్ వర్డ్స్ అనేది బ్రాకెట్లో చూసి ఫిల్ చేయమని అంటున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ ప్రామిస్ అనే పదానికి ఈ డాష్లోను ఏది సూట్ అవుతుంది, ఏది ఫిట్ అవుతుందని చెప్పమంటున్నారు. మనం ఫస్ట్ సెంటెన్స్ చదివి దాని అర్థం తెలుసుకుంటే ఆ తర్వాత ఆ పదం కరెక్ట్గా అక్కడ మ్యాచ్ అవుతుంది, ఏది వస్తుంది అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. హీ హ్యాస్ డాష్ టు హెల్ప్ మీ. హీ హ్యాస్ డాష్ టు హెల్ప్ మీ. నాకు సహాయం చేస్తానని అతను నాకు డాష్. డూ యూ థింక్ హీ విల్ రిమెంబర్ హిస్ డాష్? తను ఇచ్చిన డాష్ని గుర్తుపెట్టుకుంటున్నాడని అనుకుంటున్నావా అంటున్నారు. బ్రాకెట్లో ప్రామిస్ అని ఉన్నది. ఇక్కడ హీ హ్యాస్, ఇచ్చేసారు, ఇది శాంపుల్. హీ హ్యాస్ ప్రామిస్డ్ అంటే హీ హ్యాస్ ప్రామిస్డ్ టు హెల్ప్ మీ. డూ యూ థింక్ హీ విల్ రిమెంబర్ హిస్ ప్రామిస్ అనేది వస్తుందన్నమాట. ఇది శాంపుల్, వాళ్ళే ఆన్సర్ ఇచ్చేసారు. నెక్స్ట్ చూడండి, ద డాష్ సెడ్ దట్ ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్ వుడ్ మేక్ హిమ్ చేంజ్ హిస్ డాష్. ద డాష్ సెడ్ అన్నప్పుడు ఎవరో చెప్తున్నారు అన్నప్పుడు అక్కడ నౌన్ రావాలి. మనకి జడ్జ్ అన్నది నౌన్, అలాగే వస్తుంది. ద జడ్జ్, ఇదేంటి మనకి నౌన్ రావాలి. ఇక్కడ సెడ్ అని ఉంది కదా, వర్బ్కి ముందు మనకి నౌన్ రావాలి కాబట్టి జడ్జ్ అనేదే వస్తుంది. సెడ్ దాట్ ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు రీసెంట్గా తీసిన ఫ్రెష్ ఎవిడెన్స్, సాక్ష్యాలని వుడ్ మేక్ హిమ్ చేంజ్ హిస్ జడ్జ్మెంట్ అని వస్తుంది. తన తీర్పుని కరెక్ట్గా చెప్పాలనంటే, మార్పు ఇవ్వాలనంటే తనకి దొరికిన సాక్ష్యాలు ఇప్పటికిప్పుడు తీసినదిగా ఫ్రెష్గా ఉండాలంట. జడ్జ్మెంట్ అనేది ఏంటి? అది కూడా నౌనే ఫ్రెండ్స్. నెక్స్ట్, ఐ డెంట్ నోటీస్ ఎనీ సీరియస్ డాష్ ఆఫ్ ఒపీనియన్. ఐ డెంట్ నోటీస్, నేను అసలు ఒపీనియన్ అంటే నా ఉద్దేశంలో ఐ డెంట్ నోటీస్ ఎనీ సీరియస్ డాష్, చాలా తీవ్రమైన ఉద్దేశం అనేది. నీకు నాకు మధ్యలో సీరియస్ డిఫరెన్స్ ఆఫ్ వ్యతిరేకత, అది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమంగ్ ద డిబేటర్స్. ఏదైనా ఒక విషయం గురించి నువ్వు నేను వాదించుకుంటున్నాము, మన ఇద్దరి మధ్యలో ఏముంటుంది? నీకొక పాయింట్ ఉంటుంది, నాకు ఒక పాయింట్ ఉంటుంది. సో మన ఇద్దరి మధ్యలో వ్యతిరేకత ఉంటుంది, అంతేనా? అందుకే కదా మన డిబేటర్స్ అయ్యాము. సో దాన్ని ఏమంటాం? వ్యతిరేకత అని డిఫరెన్స్ అంటాము. ఈ డిఫరెన్స్ అనేది కూడా నౌనే మనకి. దెన్ ఆల్దో దే డాష్ ఫ్రమ్ వన్ అనదర్, మన ఇద్దరికి మధ్యలో దే డిఫర్డ్ ఫ్రమ్ వన్ అనదర్, డిఫరెన్స్ రాదు, దే డిఫరెన్స్ ఫ్రమ్ వన్ అనదర్ అని రాదు, దే డిఫర్డ్ ఫ్రమ్. నౌన్ పక్కనే అక్కడ మనకు రావాల్సినది సింపుల్ పాస్ట్ వర్బ్. ఓవర్ స్మాల్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్, ఇట్స్ అ ఫెయిర్లీ సింపుల్ క్వశ్చన్. అది న్యాయంగా చూస్తే చాలా చిన్న క్వశ్చన్. టు డాష్, ఇట్స్ ఫెయిర్లీ సింపుల్ క్వశ్చన్ టు డాష్, బట్ విల్ యూ యాక్సెప్ట్ మై డాష్ యాజ్ ఫైనల్. బ్రాకెట్లో ఆన్సర్ అని ఉంది. ఇట్స్ ఫెయిర్లీ అ సింపుల్ క్వశ్చన్ టు ఆన్సర్. అదేంటి? చాలా సింపుల్ క్వశ్చన్, సమాధానం ఇచ్చేందుకు అది చాలా సింపుల్ క్వశ్చన్. బట్ విల్ యూ యాక్సెప్ట్ మై ఆన్సర్ యాజ్ ఫైనల్. ఇక్కడ ఇచ్చిన అంటే నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయడం అని అంటే అది సమాధానం చెప్పడం అన్నప్పుడు ఇది వర్బ్ అవుతుంది. విల్ యూ యాక్సెప్ట్ మై ఆన్సర్ యాజ్ ఫైనల్, నువ్వు నా ఆన్సర్ని యాక్సెప్ట్ చేసుకుంటావా అంటే అక్కడ ఈ ఆన్సర్ అనేది నౌన్గా ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈసన్ డాష్ దట్ డాష్ షుడ్ ఆల్వేస్ బీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. నెససరీ. సో నెససరీ అంటే చాలా అత్యవసరమైన.
It isn't necessary that avasaram. Necessity should always be the mother of invention. Necessity అనేది noun. Necessary అనేది adjective. ఓకే. హెర్మిట్స్. హెర్మిస్ట్ అంటే సన్యాసులు. హెర్మిస్ట్ అంటే సన్యాసులు. హెర్మిస్ట్ ఆర్ డాష్ మెన్. హౌ దే అక్వైర్ దే డాష్ నో వన్ కెన్ టెల్. వైస్ అని ఇచ్చారు. హెర్మిస్ట్ ఆర్ వైస్ మెన్. వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. వైస్ మెన్. వైస్ అంటే ఏమొస్తుంది? అడ్జెక్టివ్ అండి ఇది. హౌ దే అక్వైర్ దేర్ వైస్ అని రాదు, విజ్డమ్. హౌ దే అక్వైర్ దేర్ విజ్డమ్ నో వన్ క్యాన్ టెల్. ఇది విజ్డమ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది ఇట్స్ అ నౌన్ దట్ హ్యాస్ that describes about special quality, knowledge, good judgment, ఇవన్నీ చెప్పేది abstract noun అనమాట. So this is abstract noun. Next, the committee has dashed to make Jagadish captain of the team. ఆ టీమ్కి జగదీష్ని క్యాప్టెన్గా చెయ్యాలని ఆ కమిటీ డిసైడ్ అయిందంట. మనం చెప్పేటప్పుడే చూడండి, డిసైడ్. హ్యాస్ ఇందాక చెప్పినట్టు ప్రామిస్డ్ వచ్చినట్టుగా ఇక్కడ డిసైడెడ్ వస్తుంది. హ్యాస్ decided to make Jagadish captain of the team. The dash is likely to please everyone. సో ఈ తీసుకున్న నిర్ణయం అందరికీ బాగా నచ్చి ఉంటుందిట. సో అక్కడ డెసిషన్ అని వస్తుంది. ద డెసిషన్ ఇస్ లైక్లీ టు ప్లీజ్ ఎవ్రీవన్. నెక్స్ట్, ఆస్కింగ్ ఫర్ డాష్ ఈజ్ యాజ్ నోబుల్ యాజ్ విల్లింగ్నెస్ టు డాష్. ఆస్కింగ్ for forgiveness. Asking for forgiveness ఇది noun, is as noble as willingness to forgive. Forgiveness అంటే క్షమించడం. దయచేసి నన్ను క్షమించు అని అడుగుతారు కదా, అది చాలా నోబెల్, చాలా పవిత్రమైనదంట. విల్లింగ్నెస్ టు, దానికంటే పవిత్రమైనది ఏంటి? విల్లింగ్నెస్ టు, క్షమించడానికి మనం కోరుకుంటున్నాం చూసారా, అది దానికంటే ఆస్కింగ్ ఫర్ పర్మిషన్, క్షమించండి అని అడగడమే చాలా పవిత్రమైనదంట. సో ఫర్గివ్ అనేది వర్బ్. ఇక్కడ ఒకటి నౌను, ఒకటి వర్బ్ అండి. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసామండి. అ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. చూడండి. ఇఫ్ షీ నోస్ వీ హ్యావ్ అ క్యాట్. తనకి మన దగ్గర క్యాట్ ఉందని తెలిస్తే పార్టీ విల్ లీవ్ ద హౌస్. పార్టీ హౌస్ వదిలి వెళ్ళిపోతారట. షీ వోంట్ బీ సో అప్సెట్. తను అంత అప్సెట్ అంటే బాగా చిరాకుగా, ఏదో ఒక ఆందోళనగా ఉండదంట. ఇఫ్ షీ నోస్ అబౌట్ ద పువర్ బెగ్గర్ విత్ సోర్స్ ఆన్ హిస్ ఫ్యాక్ట్. ఇఫ్ షీ నోస్ అబౌట్ ద పువర్ బెగ్గర్ అంటే అడుక్కునే అతను. విత్ సోర్స్ అంటే ఒంటి మీద మచ్చలు. ఓకే, విత్ సోర్స్ ఆన్ ఇట్స్ ఫ్యాక్ట్. ఇఫ్ ద చెప్పల్స్ డూ ఫిట్. అతను కొనుక్కున్న చెప్పల్స్ ఫిట్ అయిందని అంటే విల్ యూ రియలీ నాట్ మైండ్? డూ ఫిట్. ఇఫ్ ద చెప్పల్స్ డూ ఫిట్ విల్ యూ రియలీ నాట్ మైండ్? నువ్వు అసలు ఆ చెప్పులు కరెక్ట్గా ఫిట్ అయితే నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? నువ్వేం పట్టించుకోవు. Will you really not mind? Notice that each sentence consists of two parts. The first part begins with if. So pratidi first part lo chuste meeku if anedi unnadi. If. So deenni emantam manam if clause antam. Rewrite each of the following pair of sentences as a single sentence. Use if at the beginning of the sentence andi. సో ఫస్ట్ వన్ చూడండి, వాళ్ళే ఇచ్చేసారు మనకి. వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్. ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్.
ఇచ్చిన సెంటెన్స్లో ముందు ఇఫ్ రావాలి అంతే ఫ్రెండ్స్. డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్ మీద ఉమ్మద్దు అంటున్నారు. యూ విల్ బీ ఫైన్డ్, అలా ఉమ్మితే ఫైన్ చేస్తారంట. సో ఇఫ్ యూ స్పిట్ ఆన్ ద రోడ్ యూ విల్ బీ ఫైన్డ్. నెక్స్ట్, ఇఫ్ డోంట్ టైర్ యువర్ సెల్ఫ్ నౌ యూ వోంట్ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ ద ఈవినింగ్. ఇఫ్ యూ ఈ డోంట్ తీసేసి ఇఫ్ యూ టైర్ యువర్ సెల్ఫ్ నౌ యూ వోంట్ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ ద ఈవినింగ్ అంతే. నెక్స్ట్, స్టడీ రెగ్యులర్లీ. ఇఫ్ యూ స్టడీ రెగ్యులర్లీ యూ విల్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్ అంతే. ఇఫ్ యూ వర్క్ హార్డ్, అన్నిటికీ ఇఫ్ యూ యాడ్ చేయాలి ఫ్రెండ్స్ అంతే. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామినేషన్ ఇన్ ద ఫస్ట్ డివిజన్. బీ పొలైట్ టు పీపుల్. ఇఫ్ యూ బీ అనేది మార్చేస్తాం, మనం ఆర్ రాసేస్తాం. ఇఫ్ యూ ఆర్ పొలైట్ టు పీపుల్ దే విల్ ఆల్సో బీ పొలైట్ టు యూ. దెన్ డోంట్ టీజ్ ద డాగ్. ఇఫ్ యూ టీజ్ ద డాగ్, ఇక్కడ డోంట్ తీసేసి ఇఫ్ యూ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ. అది ఫ్రెండ్స్ అర్థమైందా? ప్రతిదానికి ఇఫ్ యూ యాడ్ చేయాలి ఫ్రెండ్స్ అంతే. నెక్స్ట్, fill in the blanks in the following paragraph. Today is Sunday. ఈరోజు సండే అంట. I am wondering whether I should stay at home or go out. నేను ఆలోచిస్తున్నాను ఇంట్లో ఉండాలా, స్టే అట్ హోమ్ అంటే ఇంట్లో ఉండాలని, ఆర్ గో అవుట్ బయటికి వెళ్ళాలా. ఇఫ్ ఐ అంటేనే మనకు వెంటనే వచ్చేసి ఇఫ్ ఐ గో అవుట్, ఒకవేళ నేను వెళితే అన్నప్పుడు ఐ డాష్ ద సండేస్ లంచ్ అట్ హోమ్. ఐ విల్ మిస్ ద విల్ వస్తుంది ఫ్రెండ్స్. ఐ విల్ మిస్ ద లవ్లీ సండే లంచ్ అట్ హోమ్. ఒకవేళ నేను వెళితే అంటే ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ మిస్ అని రాస్తున్నాం. కొంచెం నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మిస్ అనే ఉంది, విల్ మిస్ రావాలి. నెక్స్ట్, ఇఫ్ ఐ, సో ఆ సెంటెన్స్ అయిపోయింది. ఒకవేళ నేను లంచ్కి ఉండిపోయేలాగా ఉంటే ఇఫ్ ఐ స్టే ఫర్ లంచ్ ఐ విల్ మిస్ ద సండే ఫిలిం. ఒకవేళ నేను లంచ్కి ఉండిపోతే నేను ఆ సండే ఫిలిం అట్ అర్చనా థియేటర్లో మిస్ అవుతాను. ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ మిస్ రావాలి అక్కడ కూడా. ఐ థింక్ ఐ విల్ గో అవుట్ అండ్ సీ ద ఫిలిం. సో నేను బయటికే వెళ్ళి మూవీ చూస్తానేమో అని అనుకుంటున్నా. ఓన్లీ టు అవాయిడ్ గెట్టింగ్ టూ ఫ్యాట్. సో మరీ లవ్ అయిపోకుండా సండే ఫిలింకి వెళ్ళాలనుకుంటున్నాను అనమాట. ఓన్లీ టు అవాయిడ్ గెటింగ్ టూ ఫ్యాట్, గో అవుట్ అండ్ సీ ద ఫిలిం. అది ఇక్కడ గో విల్ మిస్ రావాలి, స్టే విల్ మిస్ రావాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, అదే సెకండ్ లెసన్లో 5th వన్ చూడండి. కంప్లీట్ ఈచ్ సెంటెన్స్ బిలో బై అప్రోప్రియేట్లీ యూజింగ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. దీంట్లో ఏదైనా ఒక్కటే వాడాలట. ఏం వాడాలి అని అంటున్నారు? ఇఫ్ యూ వాంట్ టు అంటున్నారు, లేకపోతే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యాడ్ చేయాలి, లేకపోతే ఇఫ్ యూ వాంట్ హిమ్ టు. ఇఫ్ యూ వాంట్ టు నీకు కావాలంటే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు నీకు అక్కర్లేదంటే, ఇఫ్ యూ వాంట్ హిమ్ టు నీకు అతను చెయ్యాలనంటే, అతను చెయ్యాలని ఉంటే. సో ఈ 3 ఆప్షన్స్ అనమాట. డోంట్ గో టు ద థియేటర్, థియేటర్కి వెళ్ళవాక. ఇఫ్ యూ నీకు అక్కర్లేదంటే థియేటర్ దగ్గరికి ఎందుకు వెళ్తావు అని అర్థం. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు నీకు అక్కర్లేని అన్నప్పుడు థియేటర్ దగ్గరికి వెళ్ళకు. ఇక్కడ డోంట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా డోంట్ అని వాడారు. డోంట్ గో టు ద థియేటర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు. సో ఇక్కడ డోంట్ ఉంది కాబట్టి డోంట్. హీ విల్ పోస్ట్ యువర్ లెటర్, హీ విల్ పోస్ట్ యువర్ లెటర్ ఇఫ్ యూ వాంట్ టు. నీకు కావాలంటే అతను నీ లెటర్ని పోస్ట్ చేస్తాడు. సో ఇఫ్ యూ వాంట్ టు. హీ ఉంది కదా, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ హిమ్. ఇఫ్ యూ వాంట్ హిమ్ టు, హీ ఉంది కాబట్టి హిమ్ వాడుతున్నాం. అతను నీ లెటర్ పోస్ట్ నీకు కావాలని అంటే అతను నీ లెటర్ పోస్ట్ చేస్తారు. ఇఫ్ యూ వాంట్ హిమ్ టు పోస్ట్ ద లెటర్, హీ విల్ పోస్ట్ యువర్ లెటర్, అది అర్థం. హిమ్ టు. ప్లీజ్ యూస్ మై పెన్, ఇక్కడ హిమ్ రాశాను, మీకు కన్ఫ్యూషన్గా ఉంటే చూసుకోండి.
if you want him to. ప్లీజ్ యూస్ మై పెన్, నా పెన్ను వాడుకో, దయచేసి నా పెన్ వాడుకో. ఇఫ్ యూ వాంట్ టు, నీకు కావాలంటే నా పెన్ను వాడుకో. ఇఫ్ యూ వాంట్ టు యూస్ మై పెన్, ప్లీజ్ యూస్ మై పెన్. హీ విల్ లెండ్ యూ హిస్ అంబ్రెల్లా, అతనంట అంబ్రెల్లాని నీకు ఇస్తాడంట. ఓకే, లెండ్ అంటే ఇవ్వడం, ఇస్తాడంట. అలాంటప్పుడు ఏమొస్తుంది? ఇఫ్ యూ వాంట్ హిమ్ టు, అతను ఇవ్వాలని నువ్వు అనుకుంటే అతను నీకు అంబ్రెల్లా ఇస్తాడు. హీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ పార్ట్లో మనం ఇక్కడ హిమ్ అనేది యాడ్ చేస్తున్నాము. ఇక్కడ కూడా హీ విల్ పోస్ట్ ద లెటర్ కాబట్టి హిమ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో మై నైబర్ రమేష్, పక్కింటి ఆయన రమేష్ విల్ టేక్ యూ టు ద డాక్టర్, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాట. సో అతని గురించి చెప్పేది కాబట్టి ఇక్కడ కూడా హిమ్మే వస్తుంది. ఇఫ్ యూ వాంట్ హిమ్ టు. నెక్స్ట్ డోంట్ ఈట్ ఇట్, తినవాక. డోంట్ వచ్చింది కాబట్టి నేను ఇందాకే చెప్పాను డోంట్ రావాలి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, if you don't want to friends. Next, ఇది లెసన్లో ఉండే ట్రూ ఆర్ ద ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్, ఇది మనకి అవసరం లేదు. నెక్స్ట్ వర్కింగ్ విత్ లాంగ్వేజ్ చూడండి. థర్డ్ లెసన్లో గోపాల్ అండ్ ద హిల్స్ ఆఫ్ ఫిష్లో వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్. నౌ నోటీస్ how in a comic book there are no speech marks when characters speak. Instead what they say is put in a speech bubble. Actually speech bubble అంటే ఇక్కడ ఒక మనిషిని డ్రా చేసి ఇలా టెక్స్ట్ బుక్లో బబుల్స్ వేస్తారు. ఈ బబుల్స్లో అతను ఏం మాట్లాడాడో అది వేస్తారు. దీన్ని స్పీచ్ బబుల్ అంటారు. సో ఇఫ్ యూ విష్ టు రిపీట్ ఆర్ రిపోర్ట్ వాట్ దే సే యూ మస్ట్ పుట్ ఇట్ ఇన్ అ రిపోర్టెడ్ స్పీచ్. ఇక్కడ ఈ చెప్పిన విషయాన్ని రిపీట్ చేయాలంటే దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలట. సో అది చెప్తున్నారు. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్. ఫస్ట్ వన్ ఒక ఎగ్జాంపుల్ మన కోసం చేశారంట. అలా అదే మ్యాటర్లు అదే విధానంగా మనం మిగతాదన్నీ చేయాలంట. హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ దట్ హిల్సా, ఆ హిల్సాకి నువ్వు ఎంత పే చేసావు? దానికి ఆ ఉమెన్ సమాధానం చెప్పిందంట. ద ఉమెన్ ఆస్క్డ్ ద మ్యాన్, ఇది క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్ అన్నారు. ఓకే, ఆస్క్డ్ ద మ్యాన్ హౌ మచ్ హీ హ్యాడ్ పెయిడ్ ఫర్ దట్ హిల్సా. ఫార్ దాట్ హిల్సా అని ఉంది కాబట్టి ఫార్ దాట్ హిల్సా అని వేసేసాము. యూ అనేది హీ అయిపోయింది. హీ పే కాబట్టి పాస్ట్ టెన్స్లో మార్చాలి కాబట్టి హీ హ్యాడ్ పెయిడ్, పార్టిసిపల్ హ్యాడ్ పెయిడ్ ఫర్ దాట్ హిల్సా అని వచ్చింది. పేకి పాస్ట్ పార్టిసిపల్ ఇస్ పెయిడ్ అనమాట. ప్రెసెంట్ టెన్స్ డెఫినెట్లీ పాస్ట్ టెన్స్గా మార్చాలి ఇండైరెక్ట్ స్పీచ్లో. నెక్స్ట్, వై ఈస్ యువర్ ఫేస్ హాఫ్ షేవన్. గోపాల్స్ వైఫ్ ఆస్క్డ్ హిమ్ అని పెట్టేసి వై అనేది ఆస్క్డ్ హిమ్ దట్, ఆస్క్డ్ హిమ్ దట్ రాదు, క్వశ్చన్ మార్క్ కాబట్టి గోపాల్స్ వైఫ్ ఆస్క్డ్ హిమ్ వై ఈస్ యువర్ ఫేస్ వచ్చి హిస్ ఫేస్ అయిపోతుంది. అతని ఫేస్ గురించి కదా మనం మాట్లాడుకునేది. వై హిస్ ఫేస్, ఈస్ ఏమో వాస్ అయిపోతుంది. వాస్ హాఫ్ షేవన్. Gopal's wife asked him why his face was half shaven. Next, I accept the challenge, your majesty. Gopal told the king that, told వచ్చింది కాబట్టి told the king that, I అనేది హీగా మారుతుంది. accept, acceptedగా మారుతుంది. accepted the challenge, అంతే, ఏం మార్పు లేదు. ఐ వాంట్ టు సీ ద కింగ్, నేను కింగ్ని చూడాలనుకుంటున్నా. గోపాల్ టోల్డ్ ద గాడ్స్ దాట్, టోల్డ్ వచ్చింది కాబట్టి మళ్ళీ దాట్, హీ హీ అయింది. వాంట్ వాంటెడ్, వాంటెడ్ టు సీ ద కింగ్. నెక్స్ట్, బ్రింగ్ ద మ్యాన్ టు మీ అట్ వన్స్ ఉంది. ద కింగ్ ఆర్డర్డ్ ద గాడ్ టు
bring the man to me అనేది him ఉంది, him at once. నెక్స్ట్ అదే థర్డ్ లెసన్లో ఫ్రెండ్స్, ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బై లుకింగ్ దెమ్ ఇన్ ద డిక్షనరీ. కొన్ని వర్డ్స్ ఇచ్చారు, దాన్ని డిక్షనరీలో చూసి సొంత వాక్యాలు రాయమంటున్నారు ఫ్రెండ్స్. ఆ సొంత వాక్యాలు మీరు చేసుకోండి. ఈ వర్డ్స్కి మీనింగ్ అనేది నేను రాస్తాను. ఛాలెంజ్, ఛాలెంజ్ అంటే ఇవన్నీ మీనింగ్స్, 2-3 మీనింగ్స్ రాస్తాను. ఛాలెంజ్ అంటే మనకు తెలుసు కదా, ఏదన్నా అబ్జెక్షన్, మీరు బై హార్ట్ చేయండి దీన్ని. అబ్జెక్షన్, ఛాలెంజ్ అంటే ఎక్సెప్షన్, కంటెస్ట్, ఇవన్నీ దీనికి మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ మిస్టిక్, మిస్టిక్ అంటే మ్యాజికల్, మ్యాజికల్, వియర్డ్, వియర్డ్ అంటే చాలా దారుణంగా, చాలా చండాలంగా. మ్యాజికల్ అంటే అదొక మాయ, అది. మార్వెలస్ లేకపోతే స్పిరిచువల్. నెక్స్ట్ కామికల్, కామికల్ అంటే చాలా ఫన్నీ అనే పదం రావచ్చు. హిలేరియస్ అంటే చాలా కామెడీగా, హాస్యం. హిలేరియస్, కామిక్ అని మీనింగ్ రావచ్చు. విట్టి అని రావచ్చు. అమ్యూజింగ్, ఇవన్నీ కామికల్, ఫన్నీకి మీనింగ్ అన్నమాట. కోర్టియర్, కోర్టియర్ అంటే ఏంటి? ఆయన అటెండెంట్ అవ్వచ్చు, కోర్టులో ఉండే అటెండెంట్, రాజు పక్కన ఉండే అటెండెంట్ అవ్వచ్చు, అడ్వైజర్ అవ్వచ్చు, ఫాలోవర్ అవ్వచ్చు. ఇవన్నీ కోర్టియర్కి మీనింగ్. స్మియరింగ్ అంటే ఏదన్నా మరక, స్మెయిన్, స్టెయిన్, మార్క్, డర్టీ ఆర్ డర్ట్, స్మడ్జ్, స్మడ్జ్, కోట్, గ్రీస్, ఇవన్నీ స్మియరింగ్కి ఉన్న సినోనిమ్స్ అన్నమాట. చూడండి, ఛాలెంజ్కి కంటెస్ట్ ఉందా, మిస్టిక్కి స్పిరిచువల్ ఉందా, కామికల్ అంటే ఫన్నీ ఉందిగా. నెక్స్ట్ కోర్టియర్ అంటే అడ్వైజర్ టు ద కింగ్ ఉందిగా, అడ్వైజర్. నెక్స్ట్ స్మియరింగ్ అంటే కోట్ ఆఫ్ మార్క్, కేర్ఫుల్లీ విత్ గ్రీస్ ఆర్ ఆయిల్ అనమాట. సో ఇవన్నీ మిగతావన్నీ ఎక్స్ట్రా పదాలు, దాన్ని కూడా అనొచ్చు అని అర్థం. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ ఫ్రెండ్స్, ద యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్. ఫోర్త్ లెసన్, వర్కింగ్ విత్ లాంగ్వేజ్. రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్సేషన్. రవి ఏమంటున్నాడు? వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడుగుతున్నాడు. దానికి మృదు ఏమంటున్నాడు? ఐ ఆమ్ రీడింగ్ అ బుక్, నేను పుస్తకం చదువుతున్నాను అని అంటున్నాడు. రవి మళ్ళీ ఏమన్నాడు? హూ రోట్ ఇట్, ఎవరు రాశారు ఆ పుస్తకాన్ని? మృదు అన్నాడు రస్కిన్ బాండ్ అనే అతను రాశాట, కవి. రవి అంటున్నాడు వేర్ డిడ్ యూ ఫైండ్ ఇట్, ఎక్కడ దొరికింది నీకు అది? మృదు అంటున్నాడు ఇన్ ద లైబ్రరీ, లైబ్రరీలో దొరికిందని. మనకి ఇక్కడ వీటిల్లో ఇక్కడ WH క్వశ్చన్, ఇక్కడ WH క్వశ్చన్, ఇక్కడ WH క్వశ్చన్. సో వాట్, హూ, వేర్ ఆర్ క్వశ్చన్ వర్డ్స్. Questions that require information begin with question words. Some words are when, why, where, which, how, what, who, where, whom. ఇవన్నీ క్వశ్చన్ వర్డ్స్ అన్నమాట. రిమెంబర్, వాట్ అనేది ఏంటి? వాట్ దేనికి వాడతాము? ఇట్ ఆస్క్స్ అబౌట్ యాక్షన్. వాట్ ఆర్ యూ డూయింగ్? ఏదైనా యాక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమిటి, వాట్ అనేది అడుగుతాం. ఓకే. హూ, హూ అని ఎప్పుడు అడుగుతాము? ఎవరి గురించి, వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు హూ అనేది మనము వాడతాము. WH క్వశ్చన్స్ అనేది. వాట్ అక్కడ, ఇక్కడ హూ. నెక్స్ట్ విచ్, దేని, ఏది, ఏది. ఆస్క్స్ అబౌట్ పీపుల్ ఆర్ థింగ్స్. విచ్ అనేది ఏది. వేర్ అనేది ఎక్కడ,
ఏ ప్లేస్, ఏదన్నా ఒక ప్లేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు వేర్ అనేది వస్తుంది. వెన్ ఆస్క్స్ అబౌట్ టైం, వెన్ అంటే ఎప్పుడు అని, అది టైంని స్పెసిఫై చేస్తాం. వై, ఎందుకు, ఏదైనా ఒక కారణం, ఏదైనా ఒక పర్పస్ ఉంటే దానికి వై అని అంటాం. హౌ అంటే ఎట్లా, మీన్స్ మేనర్ ఆర్ డిగ్రీ, ఇది హౌ. తర్వాత హూస్, ఎవరిది, అది ఎవరి సొంత, ఏదైనా ఒకళ్ళ గురించి సొంత విషయం మాట్లాడుతున్నప్పుడు హూస్ కార్ ఇస్ దట్, హూస్ బైక్ ఇస్ దట్ అని హూస్ అని అంటారు. నెక్స్ట్ ద యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్ అనమాట. సో రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ ఫ్రేమ్ ద క్వశ్చన్స్ ఆన్ ద ఇటాలిసైజ్డ్ ఫ్రేసెస్. ఇక్కడ అనిల్ ఇస్ ఇన్ స్కూల్, అనిల్ స్కూల్లో ఉన్నాడంట. ఐఎమ్ ఇన్ స్కూల్ టు, నేను స్కూల్లోనే ఉన్నాను. అనిల్ ఇస్ సిట్టింగ్ ఇన్ ద లెఫ్ట్ రో, అనిల్ లెఫ్ట్ సైడ్ రోలో కూర్చున్నాడంట. హీ ఈస్ రీడింగ్ అ బుక్, అతను బుక్ చదువుతున్నాడంట. అనిల్స్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, సిట్టింగ్ ఇన్ ద సెకండ్ రో, అనిల్స్ ఫ్రెండ్ సెకండ్ రోలో కూర్చున్నాడంట. హీ ఈస్ షార్పింగ్ హిస్ పెన్సిల్, తన పెన్సిల్ని షార్ప్ చేసుకుంటున్నాడంట. ద టీచర్ ఇస్ రైటింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్, టీచర్ ఏం చేస్తున్నారు, బోర్డు మీద రాస్తున్నారంట. చిల్డ్రన్ ఆర్ రైటింగ్ ఇన్ దేర్ కాపీ బుక్స్, చిల్డ్రన్ ఏం చేస్తున్నారు, టీచర్ బోర్డు మీద రాసిన దాన్ని పిల్లలందరూ తన నోట్బుక్లో రాసుకుంటున్నారంట. సమ్ చిల్డ్రన్ ఆర్ లుకింగ్ అవుట్ ఆఫ్ ద విండో, కొంతమంది ఏం చేస్తున్నారు, కిటికీలోంచి బయటికి చూస్తున్నారంట. ఇది అండి సెంటెన్స్. ఈ సెంటెన్సెస్లో ఉన్న వాటి మీద క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయమంటున్నారు. 7 క్వశ్చన్స్ రాద్దాం రండి. ఫస్ట్ అనిల్ మీదే రాద్దాము. వేర్ ఇస్ అనిల్, అనిల్ ఇస్ ఇన్ స్కూల్ అన్నారు కాబట్టి వేర్ ఇస్ అనిల్ ఫస్ట్ క్వశ్చన్. ఐఎమ్ ఇన్ స్కూల్ టు, అనిల్ ఇస్ సిట్టింగ్ ఇన్ ద లెఫ్ట్ రో, అప్పుడు ఏమనొచ్చు మనం, వేర్ ఇస్ అనిల్ సిట్టింగ్, అనిల్ సిట్టింగ్. నెక్స్ట్ హీ ఈస్ రీడింగ్ అ బుక్ అంటే వాట్ ఈస్ హీ డూయింగ్, వాట్ ఈస్ హీ డూయింగ్. నెక్స్ట్ అనిల్స్ ఫ్రెండ్ ఈస్ సిట్టింగ్ ఇన్ ద సెకండ్ రో, ఇప్పుడు అడగచ్చు వేర్ ఈస్ అనిల్స్ ఫ్రెండ్ సిట్టింగ్. నెక్స్ట్ he is sharpening his pencil, what is Anil's friend doing. అనిల్స్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, పెన్సిల్ షార్ప్ చేసుకుంటున్నారు. అది అడగాలంటే ఎలా అడుగుతున్నాం, వాట్ ఈస్ అనిల్స్ ఫ్రెండ్ డూయింగ్. నెక్స్ట్ సెంటెన్స్ ఏముంది, ద టీచర్ ఇస్ రైటింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్, వాట్ ఈస్ ది టీచర్ డూయింగ్ అని అయినా అనొచ్చు. లేదంటే హూ ఈస్ రైటింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. నెక్స్ట్ చిల్డ్రన్ ఆర్ రైటింగ్ ఇన్ దేర్ కాపీ బుక్స్, ఇక్కడ వాట్ ఆర్ చిల్డ్రన్ డూయింగ్. ద అనలేదు కాబట్టి వాట్ ఆర్ చిల్డ్రన్ డూయింగ్. సో ఇది క్వశ్చన్ వర్డ్స్ ఫ్రెండ్స్. ఇచ్చిన ఆన్సర్ నుంచి మనం సొంతగా క్వశ్చన్స్ తయారు చేసుకోవడం. నెక్స్ట్ 4th లెసన్లో సెకండ్ వన్, రైట్ అప్రోప్రియేట్ క్వశ్చన్ వర్డ్స్ ఇన్ ద బ్లాంక్ స్పేసెస్ ఇన్ ద డయలాగ్. డాష్ డిడ్ యూ గెట్ దిస్ బుక్, ఎస్టర్డే మార్నింగ్ అంటున్నారు, టైం మెన్షన్ చేస్తున్నారు కాబట్టి వెన్ డిడ్ యూ గెట్ దిస్ బుక్, ఎప్పుడు తీసుకున్నావు ఈ బుక్ని. తర్వాత నేహ అడుగుతుంది వై ఈస్ యువర్ సిస్టర్ క్రైయింగ్, బికాస్ షీ హ్యాస్ లాస్ట్ హర్ డాల్. ఎందుకని సిస్టర్ ఏడుస్తున్నారంటే వై ఈస్ యువర్ సిస్టర్ క్రైయింగ్. నెక్స్ట్ డాష్ రూమ్ ఇస్ దిస్, యోర్స్ ఆర్ హర్స్, నీదా ఆమెదా, ఎవరి రూమ్ ఇది, ఎవరు అంటానికి ఏమంటాము హూస్, పొసిషన్. తర్వాత డాష్ డు యూ గో టు స్కూల్, స్కూల్కి ఎలా వెళ్తున్నావు అంటే హౌ, హౌ డు యూ గో టు స్కూల్. ఐ వాక్ టు స్కూల్, ఇట్ ఈస్ నియర్ బై.
Next friends, fill in the blanks with the words given in the box. How, what, when, where, which. My friend lost his chemistry book. నా ఫ్రెండ్ కెమిస్ట్రీ బుక్ పోగొట్టుకున్నాడంట. Now he doesn't know dash to do. డాష్ టు డూ అంటే ఏమి చెయ్యాలో తెలియట్లేదు. ఏమి అన్నప్పుడు వాట్ వస్తుంది. అండ్ డాష్ దట్ లుక్ ఫర్ ఇట్, ఎక్కడ చూడాలో అన్నప్పుడు వేర్ వస్తుంది. దెర్ ఆర్ సో మెనీ టాయ్స్ ఇన్ ద షాప్. ఆ షాప్లో బొమ్మలు ఉన్నాయట. నీనా కాంట్ వన్ టు బై. కాంట్ వన్ టు బై అంటే ఒకటి కూడా తీసుకోలేదంట, కొనుక్కోలేదంట నీనా కాంట్ డిసైడ్ విచ్ వన్. అన్ని బొమ్మలు ఉన్నాయి కాబట్టి కాంట్ డిసైడ్ విచ్ వన్ టు బై, వాటిలో ఏది తీసుకోవాలో తెలియట్లేదు. యూ డోంట్ నో ద వే టు స్కూల్. స్కూల్కి వెళ్ళే మార్గం అయితే నీకు తెలియదు. ఆస్క్ ద పోలీస్మ్యాన్ అడుగు. డాష్ టు గెట్ దేర్, అక్కడ ఎలా వెళ్ళాలో పోలీస్మ్యాన్ అడుగు అంటున్నారు. ఎలా అన్నప్పుడు హౌ. డూ యూ నో డాష్ టు రైడ్ అ బైసైకిల్. నీకు అసలు బైసైకిల్ నడపడం తెలుసా? ఎలా నడపాలో తెలుసా? ఎలా అన్నప్పుడు అగైన్ హౌ. ఐ డోంట్ రిమెంబర్ డాష్. ఐ డోంట్ రిమెంబర్ వెన్, ఎక్కడ, వెన్ అండ్ వేర్, ఎప్పుడు ఎక్కడ నేర్చుకున్నానో నాకే తెలియలేదు. వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ. యూ షుడ్ నో డాష్ టు టాక్. యూ షుడ్ నో ఎప్పుడు మాట్లాడాలో నీకు తెలియాలి. ఎప్పుడు అన్నప్పుడు యూ షుడ్ నో వెన్ టు టాక్ అండ్ డాష్ టు కీప్ యువర్ మౌత్ షట్. సో నీ నోరు ఎప్పుడు మూసుకోవాలో ఎప్పుడు మాట్లాడాలో నీకు తెలుస్తుంది. సో అండ్ వేర్ టు కీప్ యువర్ మౌత్ షట్. అది. నెక్స్ట్ ఫ్రెండ్స్, యాడ్ ఇమ్ ఆర్ ఇన్ టు ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ యూజ్ దెమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇటాలిసైజ్డ్ వర్డ్స్. ఇమ్ కానీ ఇక్కడ ఇస్తున్నారు, ఇమ్ కానీ ఇన్ కానీ వాడాలంట ఫ్రెండ్స్ ఇచ్చిన వర్డ్స్కి. సో ఇక్కడ వెరీ డిఫికల్ట్, చాలా కష్టమైనది. వెరీ డిఫికల్ట్, చాలా కష్టమైనదే అన్నప్పుడు వెరీ డిఫికల్ట్, చాలా కష్టమైనది అన్నప్పుడు ఫ్రెండ్స్ ఇంపాసిబుల్. పాసిబుల్ ఇచ్చాడు కదా, ఇంపాసిబుల్. ఇక్కడ హీ ల్యాక్స్ కంపీటెన్స్. ద ప్రాజెక్ట్ అపియర్స్ వెరీ డిఫికల్ట్. ఆ ఇచ్చిన ప్రాజెక్టు చాలా కష్టంగా ఉందిట. అట్ ఫస్ట్ సైట్, చూడ్డానికి ఫస్ట్ టైం చూసినప్పుడు అమ్మో ఇది చాలా కష్టం అని అనిపించిందంట. బట్ ఇట్ కెన్ నాట్ బి కంప్లీటెడ్ ఇఫ్ వీ వర్క్ వెరీ హార్డ్. ఇట్ క్యాన్ బి కంప్లీటెడ్ ఇఫ్ వీ వర్క్ వెరీ హార్డ్. సో కష్టపడి పనిచేస్తే ఆ వర్క్ మనం కంప్లీట్ చేసేయగలము అంటున్నారు. ద ప్రాజెక్ట్ అపియర్స్ వెరీ డిఫికల్ట్ అంటే ఇంపాసిబుల్ వస్తుంది. హీ ల్యాక్స్ కంపీటెన్స్ అంటే పోటీ అనేదే అతనికి లేదు. ఎందుకనంటే హీ కాంట్ కీప్ ఎనీ జాబ్ ఫర్ మోర్ దాన్ 1 year. అంటే 1 సంవత్సరానికి మించి అతను ఏ ఉద్యోగంలోనూ ఉండలేడంట. ఉంటేనే కదా కంపీటెన్స్ అంటే పోటీ అనేది ఉంటుంది. సో కంపీటెన్స్కి ఆపోజిట్ కంపీటెంట్. సో ఆపోజిట్ ఏంటి? ఇన్కంపీటెంట్. ఇమ్ము రాదు, ఇన్ వస్తుంది. ఇన్కంపీటెంట్. నెక్స్ట్, డోంట్ లూజ్ పేషెన్స్. ఓర్పుని కోల్పోవద్దు. పేషెన్స్కి ఆపోజిట్ ఏంటి? ఇంపేషెంట్. ఇన్ రాదు, అక్కడ ఇమ్ వస్తుంది. దట్స్ నాట్ అ ప్రాపర్ రిమార్క్. ప్రాపర్ అంటే ఇక్కడ రాస్తాను చూడండి. ప్రాపర్ అంటే ఇంప్రాపర్. నెక్స్ట్, హీ అపియర్స్ టు బీ వితౌట్ సెన్సిటివిటీ. సో తనకి అసలు ఏది చలనం అనేది లేకుండా అలా ఉన్నాడు అంట. అపియర్స్ టు బీ. ఇన్ఫ్యాక్ట్ హీ ఈజ్ వెరీ ఎమోషనల్. చాలా ఎమోషనల్ అంట. ఊరికే ఓ మాట అంటేనే ఏడ్చేస్తాడంట. సో అపియర్స్ టు బి. సెన్సిటివిటీ అండర్లైన్ చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ అండర్లైన్ చేశారు. సెన్సిటివిటీ అంటే ఇన్సెన్సిటివ్. నెక్స్ట్, read the following sentences friends. It was a cold morning
It was a cold morning and stars still glowed in the sky. An old man was walking along the road. The words in the italics are articles. Ikkada idi article. In the sky. An old man along the road. ఇవన్నీ ఆర్టికల్స్ అంట. ఏ అండ్ యాన్ ఆర్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఇక్కడ రాస్తాను చూడండి. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో, ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నామో అది మనకి తెలియదు. దాని ఐడెంటిటీ, దాని గుర్తు మనకి ఎవరి గురించి మాట్లాడుతున్నామో మనకి తెలియదు. మనం చాలా జనరల్గా మాట్లాడేస్తాం. సో ఐడెంటిటీ వాస్ నాట్ నోన్. డెఫినెట్ ఆర్టికల్ అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నామో పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక విషయం గురించి, ఒక మనిషి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, ఒక చోటు గురించి కానీ, ఒక బిల్డింగ్ గురించి కానీ మాట్లాడితే అది డెఫినెట్ ఆర్టికల్. ఐడెంటిటీ వాస్ నోన్. ఓకే, అది డెఫినెట్ ఆర్టికల్. నెక్స్ట్ ఏ ఇస్ యూస్డ్ బిఫోర్ అ సింగిల్ కౌంటబుల్ నౌన్. ఏ అనేది ఎక్కడ వాడతాం మనం? కౌంటబుల్ నౌన్ ముందు వాడతాం. ఏ నౌన్ అయితే మనం కౌంట్ చేయగలమో అది. ఎగ్జాంపుల్ ఏంటి? కౌంటబుల్ నౌన్ సింగులర్ ఏంటి? సింగులర్ కౌంటబుల్ నౌన్ ఏంటి ఫ్రెండ్స్? హ్యాండ్, కార్, ఇవన్నీ సింగులర్ నౌన్, కౌంటబుల్ నౌన్. కార్ ఎన్ని ఉన్నాయి కనుక్కోగలం కదా. ఫ్లవర్, పేపర్. నెక్స్ట్ ప్లూరల్ కౌంటబుల్ నౌన్. ప్లూరల్ మనం కౌంట్ చేయగలిగింది. సీజన్స్ 4 ఉన్నాయి మొత్తం. బస్సెస్, బాయ్స్, బాక్సెస్, స్టూడెంట్స్. ఇవన్నీ ప్లూరల్ కౌంటబుల్ నౌన్. ఎగ్జాంపుల్ అ బాయ్, కాన్సోనెంట్ కాబట్టి ఏ వేశారు. ఇక్కడ ఏ వోవెల్ కాబట్టి యాన్ వచ్చింది. మళ్ళా కాన్సోనెంట్ మ్యాంగో ఏ. యాపిల్ ఏ కాబట్టి యాన్ వచ్చింది. యూనివర్సిటీ ఏ ఆర్ హెచ్ సైలెంట్ యాన్ వచ్చింది. ఇక్కడ యూనివర్సిటీ అనేసరికి యూనివర్సిటీ యు అనట్లేదు మనం. యు అంటే ఇదిగో ఇది. సో వై వచ్చింది కాబట్టి అది యూనివర్సిటీ అలా ప్రొనౌన్స్ చేస్తున్నాం కదా, వై వచ్చినట్టుగా లెక్క. అది యూ లెక్క కాదు. సో వై అంటే కాన్సోనెంట్ కాబట్టి ఇక్కడ ఏ అని వేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అదే 4th లెసన్లో ఇంకోటి ఉంది. దే వాస్ వన్స్ డాష్ ప్లే. ఆర్టికల్స్ ఫిల్ చేయాలంటుంది. దే వాస్ వన్స్ అ ప్లే విచ్ బికేమ్ వెరీ సక్సెస్ఫుల్. ఏదో ఒక ప్లే ఉందంట, అది చాలా సక్సెస్ఫుల్గా రన్ అయిందంట. డాష్ ఫేమస్ యాక్టర్. స్పెసిఫిక్గా అంటున్నారు కాబట్టి అ ఫేమస్ యాక్టర్ వాస్ యాక్టింగ్ ఇన్ ఇట్. సో ఒక ఫేమస్ యాక్టర్ అనేది అక్కడ యాక్ట్ చేస్తున్నారు ఒకళ్ళు. ఒక అని జనరల్గా అన్నాం కాబట్టి అంటున్నాం. ఇన్ డాష్ ప్లే హిస్ రోల్ వాజ్ దట్ ఆఫ్ డాష్. ఇన్ ద ప్లే, ఆ ప్లేలో అంటే స్పెసిఫిక్గా ఆ ప్లేలోనే మాట్లాడుతున్నాం కాబట్టి హిస్ రోల్ వాజ్ దట్ ఆఫ్ డాష్ అరిస్టోక్రాట్. అరిస్టోక్రాట్ అన్నారు. ఏ వచ్చింది కాబట్టి ఓవెల్. హీ వాజ్ దట్ ఆఫ్ యాన్ అరిస్టోక్రాట్ హూ హాస్ బీన్ ఇంప్రిజన్డ్. సో ఆ అరిస్టోక్రాట్ అతన్ని ప్రిజన్లో వేసేసారంట, జైల్లో. జైల్ హూ హ్యాడ్ బీన్ ఇంప్రిజన్డ్ ఇన్ డాష్ క్యాసిల్. క్యాసిల్ అంటే నేను మొన్నే చెప్పాను మీకు, పాక, దాంట్లో గోట్ అన్ని చూసుకునేది. సో హూ హ్యాస్ బీన్ ఇంప్రిజన్డ్ ఇన్ క్యాసిల్ అంటే ఐ థింక్ ఇట్ ఈస్ అ క్యాసిల్. ఇన్ అ క్యాసిల్ ఫార్ 20 years. 20 yearsగా అదే పాకలోనే హూ హ్యాడ్ బీన్ ఇంప్రిజన్డ్ ఆ అరిస్టోక్రాట్ని ప్రిజెంట్ చేసేసారంట, ఖైదీలాగా ఉంచేసారంట. ఇన్ ద లాస్ట్ యాక్ట్, పర్టికులర్లీ ఆ ప్లేలో ఉన్న లాస్ట్ సీన్లో, యాక్ట్ ఆఫ్ డాష్ ప్లే, ఇన్ ద ప్లే. ఆ ప్లేలో పర్టికులర్గా చెప్తున్నారు కాబట్టి ద అంటున్నాం ఫ్రెండ్స్.
someone would come on dash stage, someone would come on the stage, స్పెసిఫిక్గా ఆ స్టేజ్ మీద వస్తే with a letter which he would hand over to dash prisoner. ఆ ప్రిజనర్ ఖైదీకి ఆ లెటర్ని హ్యాండ్ ఓవర్ చేయాలంట. పర్టికులర్ he would hand over to the prisoner, పర్టికులర్గా ఆ ఖైదీకే ఇవ్వాలి కదా, అందుకని ద వాడాలి. ఈవెన్ దో డాష్ అరిస్టోక్రాట్, ఈవెన్ దో మనం అదే ఒక్క అరిస్టోక్రాట్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ద was not expected to read the letter at each performance. He always insisted that the letter, మనం అదే లెటర్ గురించే స్పెసిఫిక్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి the letter be written out from beginning to end. Next, encircle the correct articles. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఆర్టికల్స్ అనేవి కరెక్ట్గా రౌండ్ చేయమంటున్నారు. నీనా వాస్ లుకింగ్ ఫర్ అ జాబా ద జాబా. ద అంటే స్పెసిఫిక్గా ఆ ఉద్యోగం అనేది చెప్పాల. షీ వాస్ జనరలీ లుకింగ్ ఫర్ అ జాబ్, ఒక జాబ్ని వెతుక్కుంటుంది, ఒక స్పెసిఫిక్గా జాబ్ అయితే అనట్లేదు కదా, అందుకని వచ్చింది. ఆఫ్టర్ మెనీ ఇంటర్వ్యూస్, బోల్డ్ ఇంటర్వ్యూస్ తర్వాత షీ హెస్ గాట్ ద జాబ్. ఇంటర్వ్యూస్ తర్వాత స్పెసిఫిక్గా తనకి ఒక జాబ్ వచ్చిందంట, ఏదైతే వెతుక్కుంటుందో ఆ జాబ్ కాబట్టి ద అంటున్నాము. ఐ వుడ్ లైక్ అ డాష్ యాపిల్ ప్లీజ్. ఐ వుడ్ లైక్ అ యాపిల్, యాన్ యాపిల్, ద యాపిల్. ఇక్కడ యాన్, ఏ అనేది వవల్ కాబట్టి యాన్ అంటున్నాం. నెక్స్ట్, టేక్ అ డాష్ రెడ్ వన్, ఏ అండ్ ది. Take a dash red one. Take the red one in the fruit bowl. సో ఆ ఫ్రూట్ బౌల్లో ఉన్న ఆ రెడ్ కలర్ వన్ని బయటికి తీయి. సో స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాం కాబట్టి ద రావాలి రెండింటికి. యు మే టేక్ ఆరెంజ్, ఓ ఉంది కాబట్టి వవల్ కాబట్టి యాన్. యు మే టేక్ యాన్ ఆరెంజ్ ఆల్సో ఇఫ్ యూ లైక్. విచ్ వన్, ఏది అన్నప్పుడు ఏ అండ్ ది. వన్, ద వన్ బిసైడ్, ఏదైతే బిసైడ్స్ పక్కన ఇటు పక్కన ఉన్నదో, ద వన్ స్పెసిఫిక్గా దాని గురించే మాట్లాడుతున్నాం. ఏదైతే బిసైడ్ బనానా పక్కన ఏది ఉందో దాని గురించి అన్నప్పుడు ద వస్తుంది. సో బనానా అన్నప్పుడు ద బనానా, స్పెసిఫిక్గా ఆ బనానా దగ్గర ఉన్నది అని అర్థం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫిఫ్త్ లెసన్ వచ్చేసింది ఫ్రెండ్స్, క్వాలిటీ అనే లెసన్లో గ్రామర్ చూడండి. స్టడీ ద ఫాలోయింగ్ ఫ్రేసెస్ అండ్ దేర్ మీనింగ్స్, యూజ్ దెమ్ అప్రోప్రియేట్లీ టు కంప్లీట్ ద సెంటెన్సెస్. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్, అది దీని మీనింగ్. ఒకళ్ళని చాలా ప్రేమగా చూసుకోవడం, ప్రేమగాను బాధ్యతగాను ఆప్యాయతగాను ఒకళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, టేక్ కేర్ ఆఫ్. లుక్ డౌన్ టు అంటే డిసప్రూవ్ ఆర్ రిగార్డ్ యాజ్ ఇన్ఫీరియర్, చాలా తక్కువగా చూడడాన్ని లుక్ డౌన్ టు అంటారు. లుక్ ఇన్, మేక్ అ షార్ట్ విజిట్. లుక్ ఇన్ అంటే ఒక చిన్న విజిట్, అంటే మన పక్కింటి వాళ్ళకు లేకపోతే చాలా దూరపు చుట్టాలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో జస్ట్ పొద్దున వెళ్ళిపోయి మధ్యాహ్నం వచ్చేస్తే షార్ట్ విజిట్, దాన్ని లుక్ ఇన్ అంటారు. లుక్ ఇన్ టు అంటే చాలా డీప్గా దాన్ని పరిశోధించడం, ఇన్వెస్టిగేట్ అంటారు. లుక్ అవుట్ అంటే లుక్ అవుట్, యు ఆర్ గోయింగ్ టు ఫాల్ నౌ అంటారు, జాగ్రత్తలు చెప్పడం, బీ కేర్ఫుల్. లుక్ అప్, ఇంప్రూవ్. లుక్ అప్ టు, లుక్ అప్ అంటే ఇంప్రూవ్ అవ్వడం. లుక్ అప్ టు అంటే అడ్మైర్, చాలా ఆస్వాదించడం. సో ఆఫ్టర్ అ వెరీ స్పెల్ ఆఫ్ హీట్ ద వెదర్ ఇస్ డాష్ అట్ లాస్ట్. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ స్పెల్ ఆఫ్ హీట్, చాలా వేడిగా ఉన్న తర్వాత ద వెదర్ ఇస్ డాష్ అట్ లాస్ట్. సో వెదర్ ఎలా ఉందంట, డాష్ అట్ లాస్ట్. సో ఇక్కడ ఏమొస్తుంది, లుక్అప్ అంటే కొంచెం వెదర్ ఇంప్రూవ్ అయిందిట, అంత వేడి తర్వాత వెదర్ ఇస్ ఇంప్రూవ్డ్ అట్ లాస్ట్ అంటారు కదా, లుక్అప్ అట్ లాస్ట్. నెక్స్ట్, వీ హ్యావ్ నో రైట్ టు డాష్ పీపుల్, మనకి ఎవరు హక్కు లేదు.
హూ డూ స్మాల్ జాబ్స్, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళ మీద మనకి రైట్స్ అనేది లేదు. వీ హ్యావ్ నో రైట్ టు రిగార్డ్ యాజ్ ఇన్ఫీరియర్, చాలా చులకనగా అన్నాం కదా, అది సూట్ అవుతుంది. లుక్ డౌన్ ఆన్. నితిన్ హ్యాస్ ఆల్వేస్ డాష్ హిస్ అంకుల్. తన అంకుల్ని నితిన్ చాలా గౌరవంగా అనుకున్నట్ట. హూ ఇస్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్, తన సొంత కష్టార్జితంతో పైకొచ్చిన వ్యక్తి అనమాట. సో నితిన్ హ్యాస్ ఆల్వేస్ డాష్ హిస్ అంకుల్ అంటే చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవడం, అడ్మైర్. సో లుక్ అప్ టు. ద పోలీస్ ఆర్ డాష్ ద మ్యాటర్ థరోలీ. పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయడం, డైరెక్ట్గా రాసేయచ్చు మనం. పోలీస్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ థరోలీ. నెక్స్ట్, ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్, ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళాలంటే ఐ విల్ డాష్ ద చిల్డ్రన్ ఫర్ యూ. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫర్ యూ. టేక్ కేర్ అన్నప్పుడు ఏమొస్తుంది? లుక్ ఆఫ్టర్. ఐ విల్ లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ ఫర్ యూ. నెక్స్ట్, ఐ ప్రామిస్ టు డాష్ ఆన్ యూ బ్రదర్ వెన్ ఐ విజిట్ లక్నో. నెక్స్ట్, సో షార్ట్ విజిట్, లక్నోకి నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను వచ్చి కలుస్తాను అని అనడం. సో ఐ ప్రామిస్ టు లుక్ ఇన్ ఆన్ యూ బ్రదర్ వెన్ ఐ విజిట్ లక్నో నౌ. నెక్స్ట్, అది వస్తుంది. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు అంటే షార్ట్ విజిట్, ఇక్కడ ఏముంది? మేక్ ఎ షార్ట్ విజిట్ ఉంది. సో లుక్ ఇన్. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ వర్డ్స్ లౌడ్లీ అండ్ క్లియర్ఫుల్లీ. చాలా పెద్దగా చదవమంటున్నారు. కాట్, కోట్, ఫస్ట్ వన్. నెక్స్ట్, కాస్ట్, కోస్ట్, టాస్డ్, టోస్ట్, గాట్, గోట్, రాట్, రోట్, బ్లాట్, బ్లాట్, నాట్, నోట్. ఇదే అన్నమాట వర్డ్స్. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కంటైన్ ద సౌండ్ ష్, ఎస్హెచ్, ష్ యాజ్ ఇన్ షైన్, ష్ అంటున్నాం కదా అది. ఇన్ ద బిగినింగ్ ఆర్ ఇన్ ద మిడిల్ ఆర్ అట్ ద ఎండ్. సో ఇచ్చిన వాటిల్లో ఆ ఇష్ శబ్దం వర్డ్కి మొదట్లో ఉందో, మధ్యలోనో, లేకపోతే చివరిలోనో ఉంటే ఆ వర్డ్స్ అన్నిటినీ 3 గ్రూప్స్గా అరేంజ్ చేయమంటున్నారు. మొదట్లో ఉంటే దాన్ని ఇనీషియల్, ఇదిగో మొదట్లో ఉంటే దాన్ని ఇనీషియల్ అంటున్నాం. మధ్యలో ఉంటే దాన్ని మీడియల్, ఆ పదానికి లాస్ట్లో ఉంటే ఫైనల్. సో ఇచ్చిన వర్డ్స్ అన్నీ మొదట్లోనా, మధ్యలోనా, ఫైనల్ అని చూసుకోండి. షీప్, ష్ మొదట్లో ఉంది ష్ శబ్దం. షీప్ ఫస్ట్ వర్స్, ఆ వర్డ్కి మొదట్లో, కాబట్టి ఇనీషియల్ కింద రాసాము. నెక్స్ట్, థ్రాష్, థ్రాష్ అంటే ఆ వర్డ్కి లాస్ట్లో థ్రాష్. తర్వాత మార్ష్, ఇది కూడా వర్డ్కి లాస్ట్లో ఉంది, మార్ష్. ఫ్యాషన్ మధ్యలో ఉంది, ఫ్యాషన్, ఇదిగో ఫ్యాషన్, మిడివల్. నెక్స్ట్, యాంగ్షియస్, యాంగ్షియస్ ఇది కూడా మధ్యలో ఉంది, యాంగ్షియస్. షోర్ మొదట్లో ఉంది, షోర్. ఫిష్ లాస్ట్లో ఉంది. నెక్స్ట్, పోర్షన్, ష్, పోర్షన్, ష్ మధ్యలో ఉంది, పోర్షన్. యాషస్, యాషస్ ఇది కూడా మధ్యలో ఉంది, యాషస్. ష్యూర్, ష్యూర్ అంటే మొదట్లోనే ష్యూర్. నేషన్, నేషన్ ఇదిగో ఇక్కడుంది, షన్ అంటే మధ్యలో, నేషన్. నెక్స్ట్, షూ, షూ మొదట్లోనే ఉంది, షూ. పుషింగ్ పాలిష్, పుషింగ్ ఇదిగో పుష్ ఇక్కడుంది, పుషింగ్. ఫైనల్లో పాలిష్, అది వర్డ్కి లాస్ట్లో ఉంది, పాలిష్. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ముస్టాచ్ మీసాలు, ముష్ అంటే మధ్యలో ఉంది, ముస్టాచ్, ముష్, ముస్టాచ్ అంటే ఇనీషియల్ అని రాశారు ఫ్రెండ్స్, ముస్టాచ్ అంటే మిడిల్లో, ముస్టాచ్.
నెక్స్ట్, in each of the following words, CH represents the same consonant sound as in chair. The words on the left have the sound initially, those on the right have it finally. అంటే ఇటు పక్కన రాసినవన్నీ మొదట్లో ఉన్నాయంట. ఆ CH సౌండ్ ఛ ఛ ఛ అంటాం కదా, ఆ సౌండ్ ఇక్కడ మొదట్లో ఉందిట, ఇక్కడ చివర్లో ఉందిట. స్పీక్ ఈచ్ వర్డ్ క్లియర్లీ. చూస్ choose, child, cheese, chair, charming. చూసారా మొదట్లో ఉంది. బెంచ్, మార్చ్, పీచ్, రెచ్, రీసెర్చ్, అది వర్డ్కి చివర్లో ఉంది. ఇప్పుడు అండర్లైన్ ద వర్డ్స్ రిప్రజెంటింగ్ దిస్ సౌండ్. చ్ సౌండ్ ఉన్న వర్డ్స్ అన్నీ అండర్లైన్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. మన్ని ఫీచర్ ఛ ఉన్నది కదా, సో ఫీచర్ ఇది అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ రీచింగ్ ఛ ఉన్నదిగా, సో ఇది కూడా అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ రిచెస్ ఛ ఇది అండర్లైన్ చేయాలి. ఆర్చరీ ఛ ఆర్చరీ ఇది కూడా అండర్లైన్ చేసుకోవచ్చు. నేచర్ ఇది కూడా. బ్యాచ్ ఛ ఇదిగో సౌండ్. నెక్స్ట్ పిక్చర్ ఛ పిక్చర్. మ్యాచెస్ చ చ సౌండ్ ఉందిగా. చర్చ్. ఇది చ సౌండ్. నెక్స్ట్ 6th లెసన్ ఫ్రెండ్స్, ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్. ఇక్కడ టిప్స్ అనేది, ద వర్డ్ టిప్ హ్యాస్ ఓన్లీ 3 letters, TIP, కానీ చాలా మీనింగ్ ఉందంట. మ్యాచ్ ద వర్డ్ విత్ ద మీనింగ్స్. ఇవన్నీ టిప్కి, ఇటు పక్క రాసినవన్నీ టిప్కి సంబంధించిన పదాలు. ఈ పదాలకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫింగర్ టిప్స్. ఫింగర్ టిప్స్ అంటే ఐ థింక్ ఎండ్ ఆఫ్ వన్స్ ఫింగర్స్. ఫింగర్కి టిప్ అంటే ఎండ్ ఆఫ్ వన్స్ ఫింగర్స్. ఎండ్ అంటే అంచుల్లో, చివర్లో. టిప్ ఆఫ్ ద నోస్, నోస్కి టిప్. ఇదేమొస్తుంది, నోస్కి టిప్ అంటే ద పాయింటెడ్ ఎండ్ ఆఫ్ ద నోస్. నెక్స్ట్ టిప్ ద వాటర్ అవుట్ ఆఫ్ ఇట్. టిప్ ద వాటర్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే బకెట్లోంచి నీళ్ళన్నిటినీ వంచేసే. సో ఎంప్టీ ఏ బకెట్ బై టిల్టింగ్ ఇట్. 4th one, హ్యావింగ్ సంథింగ్ ఆన్. హ్యావ్ సంథింగ్ ఆన్. హ్యావ్ సంథింగ్ ఆన్ అంటే బీ అబౌట్ టు సే సంథింగ్, ఏదో చెప్పదలుచుకుంటున్నాడు, దానికి ఈ మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. టిప్ ద బోట్ ఓవర్. 5th one, టిప్ ద బోట్ ఓవర్ అంటే బోట్ని ఓవర్ టర్న్, వెనక్కి తిప్పు, ఇది వస్తుంది. 6th one, టిప్ హిమ్ రూపీ. ఆయనకు ఒక రూపీ టిప్గా ఇవ్వు అంటున్నారు. గివ్ అ రూపీ టు హిమ్ టు టిప్ ఆఫ్ ద టంగ్ టు థ్యాంక్ హిమ్. వాడే ఇచ్చేసాడు క్వశ్చన్లో. నెక్స్ట్ 7th one, ద టిప్ ఆఫ్ ద బ్యాట్. బ్యాట్కి టిప్, టిప్ ఆఫ్ ద బ్యాట్ ఏమంటారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద బ్యాట్. నెక్స్ట్ ద పోలీస్ వేర్. ద పోలీస్ వేర్ టోల్డ్ ఆర్ వాండ్, ఇది వస్తుంది పోలీస్కి సంబంధించింది. నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ మై టిప్, నా టిప్ తీసుకుంటే, ఒకటి ఇది అంతే, ఇది ఒక్కటే ఉంది. ఇది టచ్డ్ ఆఫ్ అండ్ టిప్ ఆఫ్ ద బాల్, బాల్ గురించి సంబంధించింది కాదుగా ఇది. నైన్త్ వన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ద బ్యాట్ టిప్డ్ ద బాల్. ఆ బ్యాట్ అనేది బాల్ టిప్పులో అతుక్కుందంట, అతికిందంట. ద బ్యాట్ లైట్లీ టచ్డ్ టిప్ ఆఫ్ ద బాల్. బాల్కి లైట్గా మొదట్లోనే టిప్పులోనే తగిలిందంట. సో ఇది 10th ఆప్షన్. నెక్స్ట్ 6th లెసన్లో ద వర్డ్స్ హెల్పర్, కంపానియన్, పార్ట్నర్, అకంప్లిష్ అనేది కరెక్ట్గా రావాలంట. ఈ ఇచ్చిన దాంట్లో ఏది వస్తుందని కరెక్ట్గా చూసుకోమంటున్నారు. బిజినెస్ అంటే మోస్ట్లీ బిజినెస్ పార్ట్నర్స్ అంటాం కదా, పార్ట్నర్ వస్తుంది. మై కంపానియన్, నా కంపానియన్ అంటారు.
మై పార్ట్నర్ అనో మై అకంప్లిష్ అనో హెల్పర్ అనో రాదు. ఐ యామ్ మదర్స్ లిటిల్ హెల్పర్. అమ్మకి నేను చిన్న సహాయపరురాలిని, అది హెల్పర్ అని వస్తుంది. అ ఫెయిత్ఫుల్ అంటే విశ్వాసమైన కంపానియన్ వస్తుందా, హెల్పర్ వస్తుందా, పార్ట్నర్ వస్తుందా, అకంప్లిష్ వస్తుందా? ఏ ఫెయిత్ఫుల్ కంపానియన్ such as dog. Next, the thieves dash. The thieves accomplish. Next, the find a good partner anacha. నెక్స్ట్ టెన్నిస్ గోల్ఫ్ బ్రిడ్జ్. టెన్నిస్ గోల్ఫ్ బ్రిడ్జ్ ఏదొస్తుంది? హెల్పర్, కంపానియన్, పార్ట్నర్, అకంపనిష్. ఐ థింక్ ఇది టెన్నిస్ గోల్ఫ్ బ్రిడ్జ్ అంటే ఇది కూడా పార్ట్నరే. హిస్ డాష్ ఇన్ హిస్ క్రిమినల్ యాక్టివిటీస్. హిస్ అకంప్లిష్. In his criminal activities. Next. 6th lesson lo let us look at the words of the word break. Match the words with its meaning. The storm blow. The storm ante tufanu. Broke ante tufanu related ఏమని చూడండి. It could not speak or too sad to speak. ఇది కాదు. Kind of weather ended కాదు. అప్పుడే బ్రోక్ అవ్వడం అంటే అప్పుడే తుఫాన్ మొదలైందిట. ఇట్ బిగాన్, అదిగో ఇప్పుడే చెప్పాను నేను. ఆర్ బ్రేక్ ఇన్ టు యాక్టివిటీ, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ ద డే బ్రేక్. బ్రేక్ అంటే బిగినింగ్ ఆఫ్ ద డే లైట్ షీ క్రైడ్. నెక్స్ట్ హిస్ వాయిస్ ఇస్ బిగినింగ్. అతని వాయిస్ ఏం బిగిన్ అవుతుంది? బిగినింగ్ కుడ్ నాట్ స్పీక్ టు సాడ్ టు స్పీక్ వస్తుందా? చేంజింగ్ యాజ్ హీ గ్రోస్. హర్ వాయిస్ బ్రోక్ అండ్ కుడ్ నాట్ స్పీక్. హర్ వాయిస్ బ్రోక్ అంటే విరిగిపోవడం, అంటే అంటే బాగా అసలు మాట్లాడలేకుండా ఇబ్బంది పడడం అట్టుంది. ఇది థర్డ్ వన్. నెక్స్ట్ as he grows up, ఇది 3. నెక్స్ట్ 5th one, the heat wave broke out. The heat wave broke. హీట్ వేడి అలలు బ్రోక్ ఏదొస్తుంది మనకి? దిస్ టైప్ ఆఫ్ వెదర్ ఎండెడ్. బ్రోక్ అంటేనే బ్రోక్అవుట్ అంటేనే ముగిసిపోవడం. ended. Broke the bad news. Broke. ఇదిగో బ్యాడ్ న్యూస్ ఇక్కడ ఉందిగా, ఇది వస్తుంది. బ్రోక్ ద బ్యాడ్ న్యూస్. నెక్స్ట్ బ్రేక్ అ స్ట్రైక్. స్ట్రైక్ ముగిసిపోవడం. ఎండ్ ఇట్ బై మేకింగ్ ద వర్కర్స్ సబ్మిట్. సో ఎండ్ స్ట్రైక్ని అక్కడితో పూర్తి చేసేయడం. అప్పుడు ఇది 7 వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 8th లెసన్, ఎ హోమేజ్ టు ఆర్ బ్రేవ్ సోల్జర్స్. చాలా ధైర్యమైన, చాలా కరేజియస్ సోల్జర్స్ బార్డర్ దగ్గర ఉంటారు కదా వాళ్ళని. సో ఇక్కడ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద మీనింగ్స్ బిలో. ఇక్కడ వ్యాలియంట్ అంటే బాగా గొప్ప ధైర్యశాలి అని. మార్టీర్ రాదు, అమర వీరుడు కాదు. బ్రేవ్ వస్తుంది, ఇది మ్యాచ్ అవుతుంది. హీరోయిక్ హీరోయిజం. కరేజ్ అంటే చాలా ధైర్యమైన. ఇవన్నీ మ్యాచ్ అవుతాయి. ఆడ్ వన్ అంటే ఉన్న వాటిల్లో ఒక వ్యతిరేకమైన వర్డ్ మార్చేయమంటున్నారు. మార్టీర్. మెమోరియల్ అంటే చచ్చిపోయిన వాళ్ళ మీద కోసం కట్టేది మెమోరియల్.
అది. మాన్యుమెంట్ అంటే జస్ట్ ఒక ఆకారం, విగ్రహం లేకపోతే ఏదైనా రాయి, దాన్ని. స్టాచ్యూ అంటే విగ్రహం. సెనోటాప్ అంటే సమాధి. విక్టరీ అంటే గెలుపు. సో ఏదో ఒక స్టాచ్యూ రాయితో చేసిన వాటిని సంబంధించిందే కదా. విక్టరీ ఒకటే, గెలుపు ఇదొక్కటే తేడాగా ఉంది. ఇది ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ గ్రాటిట్యూడ్ అంటే విశ్వాసం. థ్యాంక్ఫుల్నెస్ అంటే థ్యాంక్ చేయడం, కృతజ్ఞత. అప్రిసియేషన్ అంటే మెచ్చుకోవడం. రెస్పెక్ట్ అంటే గౌరవం. గ్రేట్ఫుల్నెస్ అంటే విశ్వాసం. వీటిలో రెస్పెక్ట్ ఒక్కటే వ్యత్యాసంగా ఉంది. నెక్స్ట్ యూనిక్ అంటే ఉన్న వాటన్నిటిలోని విడిగా, స్పెషల్గా. సింపుల్ చాలా సింపుల్. మ్యాచ్లెస్ అసలు మ్యాచే అవ్వకుండా, మిగతా వాటితో మ్యాచ్ అవ్వకుండా సెపరేట్గా ఉండడం. ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్లీ అన్నీ ఒకేలాగా ఉంటే ఇదొక్కటి ఎక్స్క్లూజివ్గా సెపరేట్గా ఉన్నది అని అర్థం. నెక్స్ట్ వన్ ఆఫ్, ఇవన్నీ దానికి మీనింగ్సే. సింపుల్ ఒక్కటే తేడాగా ఉంది. నెక్స్ట్ fill in the blanks with the appropriate form of the word given in the brackets. చూడండి, the Paramveer Chakra signifies the wheel of the ultimate brave. పరమవీర్ చక్ర అనేది బ్రేవ్, చాలా ధైర్యాన్ని చెప్పే సింబల్ అనమాట అది. అండ్ ద అవార్డ్ ఈస్ గివెన్ ఫార్ మోస్ట్ కాన్స్పీషియస్ బ్రేవరీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద ఎనిమీ. సో శత్రువుల దగ్గర ఎవరు చాలా ధైర్యంగా ఉంటారో వాళ్ళకి పరమవీర్ చక్ర అనే అవార్డు అనేది ఇస్తారంట. ద మెడల్ వాస్ డాష్ యాజ్ అ గ్యాలంట్రీ. ద మెడల్ వాస్ వచ్చింది కాబట్టి ఇన్స్టిట్యూటెడ్ బ్రాకెట్లోనే ఇచ్చాడు పదం. ఆ పదాన్ని మనం ఆల్టర్ చేసి రాయాలి. ద మెడల్ వాస్ డాష్ బై మిస్సెస్ సావిత్రి కనోల్కర్. వాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా డిజైన్డ్. The designer draw inspiration from sage Dadichi. So draw ki past tense drew. Inspiration from sage Dadichi, a Vedic rishi who dashed the ultimate sacrifice. Vedic rishi ఏం చేశాడు? త్యాగం చేశాడు అయిపోయింది కాబట్టి మేక్ ఏమవుతుంది ఇక్కడ? మేడ్ అవుతుంది. బై గివింగ్ అప్ హిస్ బాడీ, తన శరీరాన్నే ధ్యానం చేశాట. So that the gods could make a deadly weapon. Deadly weapon dash vajra, anni past tense, called vajra or thunderbolt from his spine. The medal is cast in bronze. ఆ మెడల్ దేంతో చేశారు? బ్రాంజ్తో చేశారంట. In the center on a raised circle, మధ్యలో రేజ్డ్ సర్కిల్ రేజ్డ్లో ఇస్ ద స్టేట్ ఎంబ్లమ్. మన స్టేట్ ఎంబ్లమ్ ఉందిట ఆ మెడల్లో. తర్వాత డాష్, ఆ ఎంబ్లమ్కి చుట్టూరా ఏంటి? సరౌండెడ్ అంటారు. 4 replicas of Indra's Vajra and are flanked. ఫ్లాంక్ అంటే పక్క పక్కనే. ఆ 4 రెప్లికాసు ఇందిరాస్ వజ్ర అనేది పక్క పక్కనే ఉందంట. ద డెకరేషన్ ఇస్ సస్పెండెడ్ ఫ్రమ్ అ స్ట్రైట్ స్విల్లింగ్ సస్పెన్షన్ బార్ అండ్ ఇస్ హెల్డ్ బై 32 mm పర్పుల్ రిబ్బన్. అవార్డ్ ఫంక్షన్కి ద డెకరేషన్ ఎలా ఉంది? సస్పెన్షన్ బార్ అండ్ 32 mm పర్పుల్ రిబ్బన్తో అలంకరించారంట దీన్ని, ఆ మెడల్ని. నెక్స్ట్ మ్యాచ్ ద వర్డ్స్ విత్ దేర్ మీనింగ్స్. ఎక్కువ శాతం మీనింగ్సే ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. టెరిటోరియల్ ఇంటగ్రిటీ. ఇంటగ్రిటీ అంటే ఐక్యమత్యత. ఏదుంది దీంట్లో? టెరిటోరియల్ అంటే ఆ టెరిటరీ దగ్గర, సో బార్డర్ ఇదే వస్తుంది. సేఫ్ గార్డింగ్, ఆ నేషనల్ బార్డర్ని ప్రొటెక్ట్ చేయడం. ఐకానిక్ లీడర్ అమ్మ అతను అంటే సెలబ్రేటెడ్. engraved రాదు, సెలబ్రేటెడ్. నెక్స్ట్ ఎన్విసైడ్
ఎన్విసైడ్ ఏమొస్తుంది? విజువలైజ్డ్. ముందు జాగ్రత్తగా మనకి ఏదైతే విజువలైజ్ చేస్తారో దూరపు ఆలోచనతో చూడటం అని అంటారు కదా, అది ఎన్విసైజ్డ్ అంటే విజన్. ఎచ్డ్. ఎచ్డ్. ఎచ్డ్ అంటే ఎన్గ్రేవ్డ్. పోస్టుమస్లీ అంటే అమరవీరుడు, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు, దాన్ని ఏమంటారు? గ్రాండ్ టేపరింగ్ స్టోన్ విల్టర్ ఆఫ్టర్ డెత్, ఇది వస్తుంది. ఔస్ట్రక్. ఔస్ట్రక్ అంటే టేపరింగ్ అ స్మాల్ పిల్లర్, అమేజ్డ్. నెక్స్ట్ ఆబ్లిష్క్. ఆబ్లిష్క్ టేపరింగ్ స్టోన్ పిల్లర్ అంటే పైనేమో ఇలా మందంగా ఉండి కిందకు వచ్చేసరికి సన్నగా ఉండడాన్ని టేపరింగ్ అంటారు. ఇదిగోండి ఇలా ఉందంటే ఏదన్నా స్టాచ్యూ ఇది కానీ అది టేపరింగ్ అంటారు. సో టేపరింగ్ స్మాల్ పిల్లర్ ఇస్ యువర్ ఆబ్లిష్క్. మెజెస్టిక్. మెజెస్టిక్. మెజెస్టిక్ అంటే ఏంటి? వెరీ బ్రేవ్. గ్రాండ్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్. గ్రాండ్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఇది రాసుకోవచ్చు. 9th ఇంటర్మినబుల్ ఫ్లేమ్. ఇంటర్మిటెంట్ ఫ్లేమ్ ఏమేమి ఉన్నాయి మనకు ఆప్షన్? ఇంకా మిగిలింది నెవర్ డైయింగ్ ఫ్లేమ్. ఫ్లేమ్ అని వచ్చింది కాబట్టి ఫ్లేమ్ డైరెక్ట్గా మనం మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్ వేలియంట్ అంటేనే బ్రేవ్, చాలా ధైర్యంగా. నెక్స్ట్ కంప్లీట్ ద స్టోరీ ఆఫ్ అన్ అన్నోన్ సోల్జర్, రీప్లేస్ ద వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్ విత్ ద అండర్లైన్డ్ వర్డ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఈ అండర్లైన్ వర్డ్స్కి అది రావాలంట. హీ వాజ్ పోస్టెడ్ అట్ నేషనల్ ఇండియన్ బార్డర్ దగ్గర అతనికి పోస్ట్ ఇచ్చారంట. దేనికి? టు సేఫ్ గార్డ్ ఆర్ నేషనల్ బౌండరీ. దీనికి మ్యాచ్ అయ్యే పదం ఏంటి? టెరిటోరియల్ ఇంటగ్రిటీ. నేషనల్ బౌండరీకి మ్యాచ్ అయ్యే వర్డ్ టెరిటోరియల్ ఇంటగ్రిటీ. సో ఇది ఫస్ట్ వన్, ఇది అయిపోయింది. నెక్స్ట్ హీ హ్యాడ్ బీన్ మోటివేటెడ్. మోటివేటెడ్. మోటివేటెడ్ అంటే ఏదో ఒక ప్రోత్సాహపరచడం. సో ఇన్స్పైర్డ్. తర్వాత ద సోల్జర్స్ హూ హ్యాడ్ డైడ్ ఇన్ యాక్షన్. తను ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు సోల్జర్స్ అందరూ చనిపోయారంట. దానికి సమానమైన ఇదేంటి? ఫాలెన్ సోల్జర్స్. ఫ్రేజ్ ఫాలెన్ సోల్జర్స్ వస్తుంది. అండ్ వేర్ సెలబ్రేటెడ్ ఆఫ్టర్ దేర్ డెత్స్. డెత్ తర్వాత అంటే పోస్టుమస్లీ. ఫార్ బ్రేవరీ. బ్రేవరీ అంటే వెలార్. Next, one night as the war intensified, he was asked to take his platoon to the place of action. సో ఎక్కడైతే ఏదైతే జరుగుతుందో తన ప్లాటూన్ని తీసుకొని ఆ వార్ దగ్గరికి, దీని దగ్గరికి వెళ్దామంటున్నారు. ఆ యుద్ధం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి. హీ డిస్ప్లేడ్ అవుట్ స్టాండింగ్ బ్రేవరీ. సో అవుట్ స్టాండింగ్కి ఏమొస్తుంది? ఎగ్జంప్లరీ కరేజ్. ఔస్ట్రక్. టచ్డ్ ఎవ్రీవన్స్ హార్ట్, అది రాదు. ఎగ్జంప్లరీ కరేజ్ ఆర్ ఔస్ట్రక్. నెక్స్ట్ he too was awarded after he died. After he died అంటే మళ్ళీ posthumously. Died in the war. Died. So after he died అంటేనే posthumously. His action affected everyone very deeply. తన యాక్షన్ ఏంటి? అందరినీ చాలా అఫెక్ట్ చేసిందంట. అంటే touched everyone's heart.
ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్. సో ఇక్కడితో మనకి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది పూర్తయిపోయింది ఫ్రెండ్స్. మీ అందరికీ చాలా చాలా డీటెయిల్డ్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు మీరు వీడియోని ఒక్కసారి చూడకుండా మళ్ళీ మళ్ళీ మీకు డౌట్స్ వచ్చినప్పుడు మళ్ళీ చూడండి, మీకు కంటెంట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరొక్క వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. అంటిల్ దెన్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ నా వీడియోస్ అన్నీ బాగా ఉపయోగపడుతుందని నాకు మెసేజ్ కామెంట్ చేశారు కాబట్టి చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. హ్యాపీ టీచర్స్ డే ఫర్ ఆల్ మై డియర్ టీచర్స్. బాయ్. థ్యాంక్ యూ.